అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శివప్రసాద్ రిపోర్ట్. గత కొన్ని రోజులుగా ఏదైతే గ్రామ సచివాలయాలను విజన్ యూనిట్స్గా మారుస్తున్నారనంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. మరి దీనిలో వాస్తవం ఎంత? నిజంగానే చంద్రబాబు నాయుడు ఈ గ్రామ సచివాలయాల పేరుని విజన్ యూనిట్స్గా మారుస్తున్నారా? తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సచివాలయ వ్యవస్థను మరింత ఆధునికంగా ప్రజలకు దగ్గరగా మార్చే దిశగా చర్యలు చేపడుతోంది. కొన్ని మీడియాలలో వచ్చినట్లుగా సచివాలయాలను విజన్ యూనిట్స్గా మారుస్తున్నారన్న వార్తలు అవాస్తవం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా తెలియజేస్తుంది. సచివాలయాల పేర్లు మార్చడం కాదు, అవి విజన్ యూనిట్స్లా పనిచేయాలి అని సీఎం చంద్రబాబు నాయుడు గారు సూచించారని దీనికి సంబంధించిన అధికారులు స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఈ విజన్ యూనిట్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఈ కొత్త విధానం వెనుక ప్రధాన లక్ష్యం 2047 స్వర్ణాంధ్ర విజన్. చంద్రబాబు నాయుడు గారు చాలా సభల్లో కానీ చాలా స్టేజ్ల మీద కానీ ప్రతిసారి చెప్తున్న అంశం ఏంటంటే 2047 స్వర్ణాంధ్ర విజన్. 2047కి ఆంధ్ర రాష్ట్రాన్ని దేశంలోనే మొట్టమొదటి స్థానంలో చూడాలి అన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్టుగా ఆయన ముందు నుంచి చెప్తానే ఉన్నారు. అందులో భాగంగానే రాష్ట్ర అభివృద్ధి, సాంకేతిక పరిపాలన, వేగవంతమైన సేవలు అందించడమే లక్ష్యంగా ఈ గ్రామ సచివాలయాలని విజన్ యూనిట్స్గా మార్చి పరిపాలన రాష్ట్ర ప్రజలకు అందించాలని ప్రభుత్వం భావిస్తుంది. చంద్రబాబు దృష్టిలో గ్రామ సచివాలయాలు ఇకపై ప్రజలకు సేవలు అందించే కేంద్ర బిందువులు కావాలి. వీటి ద్వారా పరిపాలనలో పారదర్శకత, వేగం, బాధ్యత ఈ 3 సూత్రాలు అమలు కావాలనే లక్ష్యంతోనే ఈ గ్రామ సచివాలయాలు విజన్ యూనిట్స్గా పనిచేయాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్న పరిస్థితి. ప్రస్తుతం గ్రామ సచివాలయాల ద్వారా ప్రభుత్వం ఎలాంటి సేవలు అందిస్తోంది? ముఖ్యంగా పింఛన్లు 1వ తారీఖు ఖచ్చితంగా పేద ప్రజలకి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ పింఛన్లు అందే విధంగా ఈ గ్రామ సచివాలయాలు పనిచేస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ధ్రువపత్రాలు, బర్త్ సర్టిఫికేట్స్ కానీ, మ్యారేజ్ సర్టిఫికేట్స్ కానీ, డెత్ సర్టిఫికేట్స్ కానీ, కుల ధృవీకరణ పత్రాలు కానీ ఇలాంటి సేవలన్నీ కూడా అందిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఆరోగ్య పథకాలు కానీ, సంక్షేమ పథకాలు కానీ, రికార్డు సేవలు ఇలాంటివన్నీ కూడా ప్రస్తుతం గ్రామ సచివాలయాల ద్వారా పేద ప్రజలందరికీ, రాష్ట్రంలోని ప్రజలందరికీ అందుతూ ఉన్న పరిస్థితి. మరి చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నట్టుగా ఈ గ్రామ సచివాలయాలు విజన్ యూనిట్స్గా మారితే ఏం జరుగుతుంది? ఏమైనా మార్పులు వచ్చే అవకాశం ఉందా? ఈ కొత్త వ్యవస్థలో ప్రధానంగా ఎలాంటి మార్పులు మనం చూడొచ్చు అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికారులు కానీ చెప్తున్నట్టుగా మనం చూస్తే, ఒకటి ఆధునిక సాఫ్ట్వేర్లు, అంటే మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త సాఫ్ట్వేర్లతో ప్రజలకు వేగవంతమైన సేవలను అందించే విధంగా రూపకల్పన జరగాలి. రెండవ అంశం డిజీ లాకర్, పేపర్లెస్ పరిపాలన, పత్రాలు పోగొట్టుకునే అవకాశం లేకుండా చేయటం. మూడవ అంశం డేటా ట్రాకింగ్ సిస్టమ్స్. నాలుగవ అంశం ఆన్లైన్ ప్రాసెసింగ్. ఇలాంటి సేవలు అంటే వేగవంతమైన సేవలు అందించడం ద్వారా ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగనవసరం లేకుండా గ్రామంలోనే, అంటే ఏదైతే ఈ గ్రామ సచివాలయాలని విజన్ యూనిట్స్గా మారిస్తే ఈ అన్ని సేవలు పొందగలిగేలా చేయడం అనేది ప్రధాన లక్ష్యంగా తెలుస్తోంది. అంతేకాకుండా ఈ విజన్ యూనిట్స్ ద్వారా ప్రభుత్వం పొందే ప్రయోజనం ఏమిటంటే, ఉద్యోగులు తమ పనిని డిజిటల్గా నమోదు చేయాల్సిన అవసరం ఉంటుంది. దీంతో ప్రభుత్వం వెంటనే తెలుసుకోగలుగుతుంది ఎక్కడ సేవలు ఆలస్యం అవుతున్నాయి, ఎక్కడ సమస్యలు ఎదురవుతున్నాయి అనేది ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కానీ, ప్రభుత్వ నాయకులు కానీ వెంటనే వీటన్నిటిని కూడా రెక్టిఫై చేసే అవకాశం కలుగుతుంది. దీనివల్ల జవాబుదారీతనం పెంచి పరిపాలనను సమర్థవంతంగా అందించే పరిస్థితి అయితే రాష్ట్రంలో ఏర్పడుతుంది. మరి ప్రజల కోసం అదనపు సేవలు ఈ విజన్ యూనిట్స్ ద్వారా ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే చెప్పారు, ఈ విజన్ యూనిట్స్ చేయడం వల్ల ఎలాంటి సేవలు ప్రజలకి మనం ఇవ్వగలుగుతామనే దాని గురించి కూడా ఆయన స్పష్టంగా చెప్తా ఉన్న పరిస్థితి. ముఖ్యంగా ప్రభుత్వ పథకాలు ప్రజలకు అవగాహన కల్పించడం, అంటే ఏవే పథకాలు ప్రభుత్వం నుంచి అందుతున్నాయి, వీటికి ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి, ఇలాంటివన్నీ కూడా ఈ విజన్ యూనిట్స్ ద్వారా ప్రజల్లో ఒక అవగాహన కల్పించడం కానీ,
అలాగే ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు చేరేలా పర్యవేక్షించడం కానీ ఈ విజన్ యూనిట్స్ ద్వారా మెరుగైన సేవలు అందించే లక్ష్యంగా ముందుకెళ్తా ఉన్నారు. ఇక మీదట గ్రామ సచివాలయాలు కాస్త విజన్ యూనిట్స్గా అంటే గ్రామ స్థాయి సమాచార కేంద్రాల్లో పనిచేయడం వల్ల ప్రజలు ఇకపై పట్టణాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా తమ గ్రామంలోనే ప్రభుత్వ సేవలన్నీ పొందగలుగుతారు. గ్రామ సచివాలయాలు ఇప్పుడు కొత్త దిశలో అడుగులు వేస్తూ ఉన్నాయి. విజన్ యూనిట్స్ విధానం ద్వారా ప్రభుత్వం సాంకేతిక ఆధారిత, పారదర్శక, వేగవంతమైన, బాధ్యతాయుత పరిపాలనను ప్రజలందరికీ అందించడమే లక్ష్యంగా కొత్త అడుగులు వేస్తూ ఉంది. మరి చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.